అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వడ్డాల శ్రీదేవి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ గురించి తెలుసుకుందాము. సో చాలామంది పిల్లలు ముఖ్యంగా ఏంటంటే చదువుకునే పిల్లలకి మెమరీ లాస్ ఏంటంటే గ్రాస్పింగ్ అది పెరగడానికి, మెమరీ ఏంటంటే ఏదైనా సరే చదివే కూడా గుర్తు లేకపోవడము, అట్లానే దాని మీద ఫోకస్ చేయకపోవడము, ఫోకస్ అనేది డెవలప్ అవ్వడానికి, అలాగే చక్కగా కళ్ళు కూడా అంటే కళ్ళు ద్వారా మనకి ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉందో అది యాక్టివ్ అవ్వడానికి, ఇవన్నీ కూడా చక్కగా అవ్వడానికి మనం ఈ ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ తెలుసుకుందామండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఈజీగా అందరికి కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో మొట్టమొదట మనము ఈ టెక్నిక్లోకి వెళ్తే కనుక మెయిన్ మనము ఎప్పుడైతే కనుక చక్కగా ఏమంటారంటే ఈ పాటలు అవి పాడతారు పిల్లలు. అందుకనే ఏంటంటే ముఖ్యంగా మ్యూజిక్ నేర్చుకుంటే చాలా మంచిది. లేదంటే చక్కగా రోజు కూడా మంచిగా పాటలు అవి పాడుతూ ఉన్నారు అనుకోండి, రోజుకి అట్లీస్ట్ 1 to 5 పాటలైనా సరే కనీసం ఏదంటే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అనుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరోన్స్ ఏవైతే ఉంటాయో చక్కగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సెరటోనిన్, మెలటోనిన్, అలాగే డోపమైన్, ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, గుడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, అలాగే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో చక్కగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో అట్లానే దాంతోపాటు మనం తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకి మునగ చెట్టు అంటే ఏంటంటే మురంగా అంటారు, మునగాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఏంటంటే అంటే ఏమంటారంటే ఒక లిక్విడ్ తయారు చేసుకుని కనుక రోజు కూడా నైట్ పడుకునేటప్పుడు పాలల్లో చక్కగా ఏంటంటే ఈ మునగ పౌడర్ ఒక 1/2 స్పూను, అలాగే దాంతోపాటు ఏంటంటే మనకి తెల్ల మిరియాలు అన్నది దొరుకుతాయి. సో అవి ఏంటంటే చక్కగా కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకొని ఆ పౌడర్ కూడా మనము చక్కగా కొంచెం దీంట్లో మిక్స్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు పిల్లలకు కనుక ఇస్తే వాళ్ళకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే చక్కగా కంటికి అంటే ఆప్టిక్ నర్వ్ యాక్టివ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు ఏదైనా సరే ఫోకసింగ్ బాగా చేయగలుగుతారు. అలాగే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే కంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా విజన్ అన్నది ఏంటంటే సైట్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అట్లానే ఏంటంటే అదే కాకుండా ఏంటంటే పిల్లలకి ఇంకా చక్కగా మెమరీ బాగా ఇంక్రీజ్ అవ్వాలి, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలనుకుంటే కనుక మనకి సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. అంటే ఏంటంటే మనకి గుంజీలు తీయడం. సో గుంజీలు తీయడం ఏంటంటే అట్లీస్ట్ మనం మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ మనకి, అందుకని రివర్స్లో మనకి ఎలా పట్టుకోమని చెప్తారు. అంటే ఏంటంటే రైట్ సైడ్ ఏమో రైట్ హ్యాండ్ చూసుకుంటే కనుక లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, అలాగే రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో లెఫ్ట్ అయితే రైట్. సో అలాగే రివర్స్గా ఈ ఏవైతే ఉంటాయో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అవి చక్కగా బ్యాలెన్స్ అయ్యి హిపో క్యాంపస్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలకి మెమొరీని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఏంటంటే బద్ధకం లేకుండా వాళ్ళు ఈజీగా ప్రివెంట్ అవ్వచ్చు. సో బద్ధకం లేకుండా కూడా వాళ్ళని ప్రివెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కనుక వాళ్ళకి యాక్టివ్నెస్ వచ్చిందనుకోండి చదవాలని, అలాగే ఏంటంటే ఆ యాక్టివ్నెస్ వల్ల చక్కగా ఫోకసింగ్ చేయడానికి కూడా వాళ్ళకి ఈ మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అందుకనే కంపల్సరీ అట్లీస్ట్ పర్ డే అట్లీస్ట్ 21 తీసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది పిల్లలకి. సో అలాగే పెద్దవాళ్ళకి కూడా ముఖ్యంగా ఏంటంటే అల్జీమర్ డిసీజెస్ నుంచి సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే పూర్తిగా కనీసం వాళ్ళు కూర్చొని చేయలేకపోయినా కనీసం ఇట్లా జస్ట్ హోల్డ్ చేసుకొని ఇట్లా రోజు కూడా ఇట్లా అనుకుంటా ఉన్నా కూడా ప్రెస్ చేసుకుంటా ఉన్నారనుకోండి, ఇయర్ గ్లోబ్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ. సో ఇలా ప్రెస్ చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే కంటి పాయింట్ ఉంటుంది, అలాగే బ్రెయిన్ పాయింట్ కూడా ఉంటుంది మన అక్కడ. అదే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ 2 కూడా యాక్టివేట్ అవుతుంది. సో అందుకనే ముఖ్యంగా ఈ 2 ప్రాంట్స్ దగ్గర మనం చక్కగా ప్రెస్ చేసుకొని అలాగే ఏంటంటే ఈ విధంగా మనము ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటారంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఈ పట్టుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే కనుక యాక్యుప్రెషర్ ప్రకారం కూడా చూసుకుంటే కనుక ఇక్కడ పిట్యూటరీ ఒకటి, పీనియల్ గ్లాండ్ 2 ఉంటాయి అన్నమాట.
సో అందుకే పిల్లలు ముఖ్యంగా ఏంటంటే రాయడం చాలా ముఖ్యమని చెప్తారు. ఎందుకంటే మనం రాసేటప్పుడు చక్కగా ప్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రెస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లానే ఏంటంటే ఇది ఒకటి మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో రోజు కూడా అట్లీస్ట్ 60 టైమ్స్ ఇట్లా జస్ట్ ప్రెస్ చేసుకుంటా ఉన్నాను అనుకోండి, 1 2 3 4 5 6 అలాగా 60 టైమ్స్ మనం ప్రెస్ చేసుకుంటే కూడా చాలా ఫాస్ట్గా చక్కగా మెమరీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫోకసింగ్ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మెమరీ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్లో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక థర్డ్ ఐ ఉంటుంది, అంటే థర్డ్ ఐ చక్ర అంటాం దీన్ని. సో ఇక్కడ మనం కనుక అంటే ఈ ఐబ్రోస్ మధ్యలో సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దగ్గర మనము రోజు కూడా చక్కగా 60 టైమ్స్ ఈ విధంగా 1 2 అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి, అలాగే ఈ 2 గ్లాండ్స్ ముఖ్యంగా హైపోథాలమస్ అవన్నీ ఉంటాయి. సో అందుకే ఏంటంటే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా కనుక మనం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి చక్కగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో రోజు కూడా ఇక్కడ అట్లీస్ట్ 60 టైమ్స్ ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి ముఖ్యంగా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే దీంతో పాటు మనకి ఇక్కడ ఈ సహస్రార ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ప్లేస్ నుంచి చెవు నుంచి ఎడ్జ్ నుంచి మనం చూసుకుంటే కనుక ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని కూడా రోజు కూడా 60 టైమ్స్ కనుక ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఫాస్ట్గా మెమరీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఆ ఫోకసింగ్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. సో వీలైనంత వరకు ఏంటంటే పిల్లలు అందరూ కూడా ఏంటంటే చక్కగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏంటంటే బాగా చదివేటప్పుడు కూడా ఏంటంటే సబ్జెక్ట్ని ముఖ్యంగా ఇష్టపడడానికి అంటే దాని మీద ఫోకస్ చేయడానికి ఏ విధంగా చేయాలంటే కనుక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు టీచర్స్ చెప్తున్నప్పుడు ఏంటంటే చక్కగా ఏంటంటే ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి కంపల్సరీగా. ఈ రన్నింగ్ నోట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ చెప్పే పాయింట్స్ కూడా మీకు ఏంటంటే రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈజీగా. సో కనెక్ట్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా రోజు చేసుకోండి, మీకు చక్కటి మెమరీ ఉంటుంది. అలాగే అందరూ కూడా ముఖ్యంగా చదివేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఏ విధంగా కూడా అంటే జ్ఞాపక శక్తి అంటే ఇంకొకటి ఏంటంటే పిల్లలు అందరూ కూడా ఈ విధంగా రోజు చేసుకోవడం. అదే కాకుండా మార్నింగ్ టైము లేసేటప్పుడు మనకి ముఖ్యంగా సబ్ కాన్షియస్ మైండ్ ఎర్లీ మార్నింగ్ టైంలో 15 మినిట్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా 15 మినిట్స్ యాక్టివ్గా ఉంటుంది. సో ఆ 15 మినిట్స్ యాక్టివ్ టైం ఏదైతే ఉందో అది మనం కంపల్సరీ చూసుకోవాలి. ఆ సమయంలో కనుక మనము రోజు కూడా ఇక్కడ ఐ యామ్ జీనియస్ అని చెప్పి ఇక్కడ చక్కగా రోజు కనుక రాసుకుంటా ఉన్నారనుకోండి మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్కరు యూనిక్ నేచర్తో ఉంటారు కాబట్టి చక్కగా అది ఆ మెమరీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఫోకసింగ్ బాగా జరుగుతుంది. అలాగే వాళ్ళ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో హ్యాపీగా మనం ఇది చేసుకోవడం వల్ల సో అందుకే ఐఎమ్ జీనియస్ అని చెప్పి రాసుకుంటా ఉండండి. అట్లీస్ట్ 7 టైమ్స్ రోజు రాసుకోండి. మీకు అద్భుతంగా చక్కటి అంటే అందరూ కూడా యూనిక్ నేచర్తో ఉంటారు కదా, అందరూ కూడా సక్సెస్ వస్తుంది, లక్ వస్తుంది, కెరియర్లో మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సో అందరూ కూడా చక్కగా ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యి హ్యాపీగా ఇవన్నీ పాటించండి. చక్కగా మీరు మెమరీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.